ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు నామములో ఈ పగటిపూట ప్రార్థన కూటానికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ, మా అందరికి వందనాలు తల్లి, అందరికీ వందనాలు. మీ మధ్యలో వాక్యం పంచుకోవటానికి నన్ను ఆహ్వానించిన దైవజనులు జోసెఫ్ అయ్య గారికి, స్టాలిని అయ్య గారికి, జాన్ మోజెస్ అయ్య గారికి, వేదిక మీద ఉన్న ఘనులైన దైవ సేవకులందరికీ నా వందనాలు తెలియచేస్తూ, ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనందరినీ బలపరుచునుగాక. బలపరుచున్నట్లు ఒకసారి చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. బ్రదర్ ఇవి రావట్లా, అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎస్, నేను దినాన ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానించుకున్నాం. బ్రదర్ కొంచెం మానిటర్స్ తగ్గించండి, కొంచెం ఎక్కువ ఉంది. రైట్, మరొకసారి ఆ మాట చదువుకుందాం. పరమగీతాలు 7వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. నీ కంధరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానము. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఓకే, ఇక అందరూ చూడండి. పరమగీతాలు రాసే ఆ కాలానికి హెష్బోను అనే ఓ మహా గొప్ప పట్టణం ఉండేది. అది జనసమృద్ధితో ఉండేది, జనపూర్ణం. హైదరాబాద్ పట్టణంలో జనాలు ఎట్లా కిక్కిరిసి ఉంటారో, విజయవాడ, భీమవరం ఇలా పెద్ద పెద్ద పట్టణాల్లో ప్రజలు ఎట్లా సమృద్ధిగా ఉంటారో, ఆ కాలంలో హెష్బోను పట్టణం జనపూర్ణమైన పట్టణంగా ఉండేదట. ఎందుకు జనపూర్ణమైన పట్టణంగా ఉండేదంటే, ఆ పట్టణానికి 2 వైపులా 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల నిండా ఎప్పుడు చూసినా నీళ్లు సమృద్ధిగా ఉండేవి. మనిషి ఒక ప్రాంతంలో బ్రతకాలంటే నీరు ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే, జలం ఎక్కడుంటుందో జనం అక్కడ ఉంటారు. జలం ఎక్కడుంటుందో, తెలుగులే కదా చెప్పండి అమ్మా, జలం ఎక్కడుంటుందో జనం అక్కడ ఉంటారు. ఎందుకు చెప్పండి? నీరు లేకపోతే మనిషి మనుగడ కొనసాగదు. అది గృహ అవసరాలకు కానీ, పంట పొలాలకు కానీ, పాడికి కానీ, దేనికైనా నీరు చాలా అవసరం. జలం ఎక్కడుంటుందో జనం అక్కడ ఉంటారన్నట్లుగా ఆ పట్టణానికి 2 వైపులా 2 చెరువులు. ఆ చెరువులు ఎప్పుడు చూసినా నీళ్లతో తొక్కిసలాడుతూ ఉండేవి. అందువల్ల ఆ పట్టణం జనపూర్ణమైన పట్టణంగా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, యేసయ్య తను వివాహం ఆడబోయే సంఘం ఎలా ఉండాలో దేవుడు ఇక్కడ చెప్తూ, ఆ పట్టణానికి 2 వైపులా 2 చెరువులు ఉన్నట్లుగా మనందరికీ దేవుడు 2 కళ్ళు ఇచ్చాడు. ఎన్ని కళ్ళు ఇచ్చాడమ్మా? ఇక్కడ ఎవరికైనా 3 కళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, ఇప్పుడే దండేస్తాం. 2 కళ్ళు. అయితే ఆ 2 కళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలంటే, హెష్బోను పట్టణంలో ఉన్న ఆ చెరువుల నిండా నీళ్ళు ఎట్లా ఉంటాయో, యేసయ్య పిల్లలుగా మన కళ్ళెప్పుడు కన్నీళ్లతో నిండుకునుగాక. చెప్దాం ఆమేన్. దైవజనమా, ప్రార్థన అది చాలా మంచిది, కానీ విశేషంగా కన్నీటి ప్రార్థన చాలా గొప్పది. కన్నీటి ప్రార్థన ఏ స్థలంలో ఉంటుందో, కన్నీటి ప్రార్థన ఏ సంఘంలో ఉంటుందో, కన్నీటి ప్రార్థన జరుగుతున్న సంఘంలోకి జనాలు ప్రవాహములాగా రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘంలో పాటగాళ్ళు ఉన్నదానికంటే ప్రార్థనా పరులు ఉండటం సంఘానికి మేలు. సంఘంలో ప్రసంగికులు ఉండేదానికంటే కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులు ఉండటం అది సంఘానికి ఎంతో దీవెన కారణం. కన్నీటి ప్రార్థనా పరుని గురించి ఒక భక్తుడు ఏమంటాడంటే, భలే చక్కటి మాట. ఓ కన్నీటి ప్రార్థనా పరుడు 100 మంది ప్రసంగికులతో సమానం అంట. 100 మంది ప్రసంగికులు చేయగలిగిన సేవ ఒక్క ప్రార్థనా పరుడు జరిగించగలుగుతాడట. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నాకు ఒక విషయంలో స్త్రీలను చూసినప్పుడు, అక్కోళ్ళను చూసినప్పుడు నాకు అసూయ కలిగిద్ది.
ఎందుకో చెప్పమంటారా? అబ్బా, స్త్రీలాగా పుట్టడం ఎంత ధన్యమో కదా అని అనిపిస్తుంది. ఎందుకు స్త్రీలాగా పుట్టడం ధన్యమో తెలుసా? ప్రార్థనలో మోకరించారనుకోండి, మా మగ బ్యాచ్ ఎంత ఏడుద్దామన్నా ఏడుపు రాదు. అదే మీరున్నారు ప్రార్థనలో అట్లా మోకరించారంటే ట్యాప్ ఉపదీస్తే బలబల 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 నీరు గారినట్లుగా మీ కళ్ళలో నుంచి నీరు అట్లా ప్రవహిస్తూ ఉంటాయి. మా బ్రదర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏడవండ్రా బాబు అంటే విచిత్రం. ఇది ఏడ్పించే బ్యాచ్ కానీ ఏడ్చే బ్యాచ్ కాదు. కానీ దేవుడు స్త్రీకి ఇచ్చిన కృప ఏంటంటేనమ్మా, అలా ప్రార్థనలో మోకరించారంటే, నేను అందరి సంగతి చెప్పట్లేదు కానీ ఎక్కువ శాతం కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తా, సంఘంలో అరుపులతో చేసే ప్రార్థన కంటే, కేకలతో చేసే ప్రార్థన కంటే మూలుగులతో చేసే ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు దైవ సన్నిధిలో అలా సంఘం కన్నీళ్లు విడుస్తూ ఉండాలి. సంఘంలో ఎప్పుడైనా ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉంటే, ఉపవాస ప్రార్థనలకి ప్రజలు ప్రవాహంలాగా మందిరానికి పరిగెత్తుకుంటూ రావాలి. కానీ ఈరోజు చూడండి, సంఘాల్లో చచ్చిపోతుంది ఏంటంటే ప్రార్థన జీవితం. పాటగాళ్ళు ఎక్కువైపోతున్నారు, వాయిద్యకారులు ఎక్కువైపోతున్నారు, ప్రసంగికులు ఎక్కువైపోతున్నారు. కానీ మోకరించి ప్రార్థించే ప్రార్థన పరులు చాలా తక్కువ, చాలా కొద్దిమంది అయిపోతున్నారు. ఎలా ఉందో సంఘాల్లో పరిస్థితి చెప్తాను. ఆ సంఘంలో ఆదివారపు ఆరాధనకు ఒక 100 మంది వచ్చారనుకోండి. అమ్మా ఎంతమంది? థ్యాంక్ యూ. ఇంకా అలా కొంచెం పెద్దగా చెప్పండి. ఆదివారపు ఆరాధన కొంతమంది వచ్చారనుకోండి. ఎంతమంది వచ్చారు? శుక్రవారం జరిగే ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వస్తారు? 10 మంది. దశంభాగం అందులో. అంత గొప్ప కృప ఉంది మనకి. ఆదివారపు ఆరాధనకి ఎంతమంది వచ్చారు? ఉపవాస ప్రార్థనకి. ఈ ఉపవాస ప్రార్థన కూడా వచ్చేది కుర్రోళ్ళ, ముసలి బ్యాచా? చూసారా? మీరు ఎక్కడైనా చూడండి, ఏ ఉపవాస ప్రార్థనకే చూసినా ముసలి బ్యాచే వస్తుంది కానీ పడుచోళ్ళు రారు. ఎందుకు ఆ ముసలోళ్ళు వస్తారంటే, ఇంట్లో పని లేక కాదు, కోడలేదో ముద్ద అన్నం పెట్టక కాదు. ఆ తల్లులకి ప్రార్థనలో ఉన్న శక్తి బాగా తెలుసు. ప్రార్థనలో గడిచిన దినాల్లో ఎన్నో పరాక్రమ కార్యాలు రుచి చూశారు. మోకరించడానికి శక్తి లేకపోయినా, అన్ని గంటలు కూర్చునే ఓపిక లేకపోయినా, శరీరాన్ని బలాన్ని కూడగొట్టుకొని మందిరానికి వచ్చి ఒక మూలను కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నేనంట, ఈ దినాల్లో మన సంఘాల్లో ఈ మాత్రం ఉద్యోగం ఉందంటే ఆ వృద్ధ తల్లులు చేసే ప్రార్థనే సంఘాలకు జీవాన్ని పోస్తామని. సంఘాల్లో ప్రార్థన జీవితం చచ్చిపోతుంది. ఉపవసించే వాళ్ళు తక్కువైపోతున్నారు. ఇందాక అన్నా కదా, ఆదివారపు ఆరాధనకి ఎంతమంది వచ్చారు? ఆ ఆదివారం చర్చిలో భోజనాల ప్రార్థన అనుకోండి, ఎంతమంది వస్తారు? సూపర్. ఆ భోజనాల ప్రార్థనలో మాంసం మొక్కలేస్తూ ఉంటే సచ్చినోడు కూడా సమాధిలోంచి చర్చికి రావాల్సిందే. చర్చి సరిపోదు, బయట టెంటో సరిపోదు, రోడ్డు కూడా ప్యాక్ అయిపోద్ది. భోజనాలు ప్రార్థన అనండి 500 మంది వస్తారు. ఉపవాస ప్రార్థన అనండి. యేసయ్య నిన్ను నన్ను ఎలా చూడాలనుకుంటున్నాడంటే, అమ్మా, హెష్బోను పట్టణములో ఆ చెరువుల నిండా నీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటాయో, దైవజనుడిగా నా కళ్ళను కన్నీళ్లతో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. యేసయ్య రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి కళ్ళను అలాంటి కన్నీటి ప్రార్థనతో చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక మాట అడుగుదాం, దేవా, ప్రార్థించే నా బ్రతుకులో నాకు కన్నీటి ప్రార్థన దయచేయ్యా. నేను ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు కనీసం ఒక్క చుక్క కన్నీటి బొట్టుతోనైనా నీ పాదాలు తడిపే కృప నాకు దయచేయ్యని కన్నీటి ప్రార్థనను వరంగా మనం కోరుకుందుముగాక. ఇలా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది చూడండి. ఒక మాట, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. పెద్దగా తల్లి. ఇక్కడ నుంచి నాతో కలిసి చెప్పండి, నీటి ఓట్. తమ్ముడా, ఇంకేం వెతకొద్దు. ఇంకా యోవేలు గ్రంథం తేలిగ్గా దొరకటానికి అదే మత్తయి సువార్త కాదుగా. ఇంకా వెతుకుతూనే ఉన్నాడు.
అదే మత్తయి సువార్త కాదు, ఆదికాండం కాదు. అది రోజు చదివే వాళ్ళే తొందరగా తీయగలుగుతారు. ఇక చాలు, ఇక ఆగండి. చదవండి అన్న. మందిరం, అందరూ నాతో కలిసి చెప్పండి. యెహోవా మందిరములో నుండి నీటి ఓట ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. అందరూ నా వైపు చూడండి. అందరూ నా వైపు చూస్తూ నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా మందిరములో నుండి నీటి ఓట ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. యెహోవా మందిరంలో నుంచి ఏమి ఉబుకుతుందట? అది ఎటువైపు పారుతుందట? ఏ లోయను తడుపుతుందట? షిత్తీము లోయ. షిత్తీము అంటే తుమ్మ చెట్లు అని అర్థం. ఆ లోయలో తుమ్మ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. యెహోవా మందిరములో నుండి పారే నీటి ఓట చేత ఆ తుమ్మ చెట్లన్నీ తడపబడుతూ ఉన్నాయి. మరలా అడుగుతాను, ఏ చెట్లు తడపబడుతున్నాయి? ఆ చెట్లను తడపటానికి నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? ఏ చెట్లను తడుపుతుంది? మిమ్మల్ని అడుగుతా. మామిడి చెట్టుకి పైపుతో నీళ్లు పడతావా లేదా? సపోటా చెట్టుకు పడతావా లేదా? మామిడి చెట్టుకు పడతావా లేదా? కొబ్బరి చెట్టుకు పడతావా లేదా? తుమ్మ చెట్టుకి పెద్దగా అసలు తుమ్మ చెట్టు తెలుసా తెలీదా తల్లి? అయ్యగారు తుమ్మ చెట్లు ఉంటాయి కదా. తుమ్మ చెట్లకి ఎవరైనా పైపుతో నీళ్లు పడతా ఉన్నారనుకోండి, ఏమంటారు? అంటే ఇప్పుడు దేవుని మందిరంలో నుంచి ప్రవహిస్తున్న నీటి ఓట తుమ్మ చెట్లను తడుపుతున్న దేవుడు పిచ్చోడు అందామా? ఈ తుమ్మ చెట్లు ఏంటి? యెహోవా మందిరంలో నుంచి ప్రవహిస్తున్న ఈ నీటి ఓట ఏంటి? తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషికి గుర్తుగా ఉంది. ఎందుకంటే తుమ్మ చెట్టు నిండా ఏముంటాయి? ముళ్ళుంటాయి. పాపం చేసే ప్రతివాడు తన ఇంటి వారికి ముళ్ళు లాంటివాడు. అనుకోండి, భర్త త్రాగుబోతూ ఒక 2 క్వార్టర్లు వేసుకొని వచ్చాడు. ఏ భార్య అయినా భర్త దగ్గరికి వెళ్ళి 2 క్వార్టర్లే ఎందుకు వేసుకొచ్చావయ్యా, 4 వేసుకురాకపోయావా, డబ్బులు లేకపోతే నా దగ్గర తీసుకొని ఏ భార్య అయినా అంటదా? మీరు అనేటట్టే ఉన్నారు. తాగుబోతు భర్త తన భార్యకు ముళ్ళు లాంటివాడు. అక్రమ సంబంధాల్లో బ్రతికే భర్త తన భార్యకు ముళ్ళు లాంటివాడు. గయ్యాలి భార్య భర్తకు ముళ్ళు లాంటిది. తల్లిదండ్రుల మాటకు అవిధేయత చూపే పిల్లలు తల్లిదండ్రులకు ముళ్ళు లాంటి వాళ్ళు. నిజదేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని ఆరాధించే ప్రజలు ముళ్ళు లాంటి వాళ్ళు, తుమ్మ చెట్టు లాంటి వాళ్ళు. నిజదేవుడిని వదిలిపెట్టి దైవము కాని వాటిని పట్టుకొని దేవుడని, దేవుడు కాని వాటిని పట్టుకొని దేవుడంటూ నిర్దేవులను ఆరాధించే ప్రతి వ్యక్తి ఒక ముండ్ల చెట్టు లాంటి వాడు. మిమ్మల్ని అడుగుతా, భీమవరం ప్రాంతంలో తుమ్మ చెట్లు ఎక్కువ, ఒలివ చెట్లు ఎక్కువ? చూసారా? నిజమే. మరలా అడుగుతాను, తుమ్మ చెట్లు ఎక్కువ, అంజూరపు చెట్లు ఎక్కువ? అన్ని తుమ్మ చెట్లే ఎక్కువ శాతం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? తుమ్మ చెట్టు పాపాత్ముడైన మనిషికి గుర్తయితే, ఈ పాపాత్ముడైన మనిషిగా పిలువబడుతున్న తుమ్మ చెట్టును తడపటానికి నీళ్ళు ఎక్కడి నుంచి ప్రవహిస్తున్నాయట? యెహోవా, స్వరమెత్తాలి, యెహోవా మందిరములో నుండి. యెహోవా మందిరం 2 మందిరాలు ఉన్నాయి. ఒకటి మనం ఆదివారం వెళ్తున్న మందిరం ఉంది కదా, జోసెఫ్ మినిస్ట్రీస్. అయ్యగారు దానికి అబ్రివేషన్ చాలా పొడుగు చెప్పాడు. ఇప్పుడు నాకు మీరు ఏ మందిరానికి వెళ్తున్నారో నాకు తెలియదు. అది ఒక మందిరం. రెండవ మందిరం ఏదో తెలుసా? నీవు నేనే, మన హృదయమే దేవుని యొక్క ఆలయం. ఇప్పుడు యెహోవా మందిరంగా పిలువబడుతున్న ఆ మందిరంలో నుండి కానీ, ఇదిగో హృదయం అనే మందిరంలో నుండి కానీ నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులు ప్రతి సంఘములో నుంచి లేవాలి. విన్నారా ఈ మాట? నశించిపోతున్న ఆత్మల కొరకు, దేవా మా గ్రామంలో మిమ్మల్ని ఎరగని అన్ని ప్రజలు ఎక్కువయ్యా, మండల చెట్లు లాంటి వ్యక్తులు ఎక్కువయ్యా, నిర్దేవులను ఆరాధిస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఎక్కువయ్యా. దేవా ప్రజలు ఉన్నారు కానీ లేనట్లుగానే ఉన్నారు ప్రభా. కొంతమంది మీ మందిరానికి వస్తున్నారు, మీ ఊరి పేరే ఉండి, దేవునిలో ఉన్నట్లుగానే ఉంటున్నారు కానీ లేరు, ఉండి ఉండనట్లుగా బ్రతుకుతున్నారు ప్రభా. కొంతమంది మీ దగ్గరకు వస్తున్నారు కానీ మీలో స్థిరంగా బ్రతకట్లేదయ్యా.
ఎక్కడ చూసినా పాపమని ముళ్ళతో నిండుకున్న వ్యక్తులయ్యా. ప్రభా వాళ్ళను మార్చయ్యా, ప్రభా వీళ్ళను మార్చయ్యా, వాళ్ళకున్న విగ్రహారాధన పొరలు రాల్చయ్యా, నిజదేవుడెవరో తెలుసుకోగలిగేటట్లుగా వాళ్ళ మనోనేత్రాలు వెలిగించయ్యా అని ముండ్ల చెట్ల లాంటి వ్యక్తుల కోసం రేయింబవళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించే ప్రార్థనా పరులు ప్రతి సంఘములో నుంచి లేచుదురుగాక. అందుకనే ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, నా జనులలో హతులైన వారిని చూడగా నా తల జలమయముగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక అంటాడు. నాతో కలిసి ఈ మాట చెప్పండి. నా జనులలో, స్వరం ఎత్తాలి, నా జనులలో హతులైన వారిని చూడగా నా తల జలమయంగాను నా కన్నులు కన్నీటి ఓటగాను ఉండునుగాక. తనను తను ఆశీర్వదించుకుంటున్నాడు. ఎట్లా ఆశీర్వదించుకుంటున్నాడు? నా తల జలమయంగా ఉండునుగాక, నా కన్నులు కన్నీటి ఓటగా ఉండునుగాక. ఈ ఆశీర్వాదం మనందరి తలల మీద దేవుడు కుమ్మరించునుగాక. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు చూడండి, యెహోవా మందిరంలో నుంచి ఏం బయలుదేరుతుంది? కన్నీటి ఓట బయలుదేరుతుంది. అయ్యగారు అంటున్నారు, నదిలాగా ప్రవహించుకుంటూ వెళ్తుంది. వెళ్ళి 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 ఏ చెట్లను తడిపింది? తుమ్మ చెట్లను తడిపింది. అద్భుతం తెలుసా? పాత నిబంధనలో ఒక మర్మయుక్తమైన సంగతి ఏంటంటే, ప్రత్యక్ష గుడారం అని. ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం తుమ్మకర్రతో చేయబడింది, ధూపవేదిక తుమ్మకర్రతో చేయబడింది, సముఖపు రొట్టెల బల్ల తుమ్మకర్రతో చేయబడింది, సర్వలోకనాథుని నిబంధన మందసం, స్వరమెత్తాల, తుమ్మకర్రతో చేయబడింది. ఒకప్పుడు ఈ తుమ్మ చెట్టు ఎక్కడుండేది? షిత్తీము లోయలో ఉండేది. ఈ ప్రజలు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేయటాన్ని బట్టి ఆ తుమ్మ చెట్లు నరకబడి చక్కబడి యెహోవా మందిరానికి నడిపించబడ్డాయి. యెహోవా మందిరానికి నడిపించబడిన తర్వాత కొన్ని తుమ్మ చెట్లు బలిపీఠాలుగా మారిపోయాయి, కొన్ని తుమ్మ చెట్లు సముఖపు రొట్టెల బల్లగా మారిపోయాయి, కొన్ని తుమ్మ చెట్లు ధూపవేదికలుగా మారిపోయాయి, కొన్ని తుమ్మ చెట్లు యెహోవా సేవ చేసే సర్వలోకనాథుని నిబంధన మందసాలుగా మారిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. తుమ్మ చెట్ల లాంటి ఆ వ్యక్తులు మందిరానికి నడిపించబడాలంటే మందిరంలో నుంచి ఏం ప్రవహించాలి? చెప్పాలి. నమ్మండి ఈ మాట. ఏ సంఘంలో ప్రజలు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తారో, ఏ సంఘములో నుంచి కన్నీటి ప్రవాహం బయలుదేరుతుందో, ఏ దైవ సేవకుని కళ్ళలో నుంచి కన్నీటి ప్రవాహం బయలుదేరుతుందో, కన్నీటి ప్రవాహం బయలుదేరి వెళుతున్న ఆ మందిరంలోకి ప్రజలు ప్రవాహములాగా రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎందుకో తెలుసా? జలం ఎక్కడుంటుందో, ఇందాక చెప్పే కదా, మరలా జలం ఎక్కడుంటుందో, జలం ఎక్కడుంటుందో, మరలా జలం ఎక్కడుంటుందో, కన్నీటి ప్రార్థనా పరులు ఎక్కడుంటారో జనం అక్కడ. మీ అందరితో ఒక మాట చెప్తున్నా, మీ గ్రామం మారాలన్నా, ఆ తుమ్మ చెట్లు ఒలీవ చెట్లుగా మారాలన్నా, ఆ తుమ్మ చెట్లు అంజూరపు చెట్లుగా మారాలన్నా, దేవుని కొరకు వాళ్ళు ఒక బలిపీఠాలుగా మారాలన్నా, నీ కన్నీటి ప్రార్థన దేవునికి కావాలి తల్లి. వాళ్ళ కొరకు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థించే ప్రార్థన పరులు దేవునికి కావాలి. వారి కొరకు కడుపు చంపుకొని నిద్ర చంపుకొని దివారాత్రులు వారి కొరకు అంగలార్చే వ్యక్తులు దేవునికి కావాలి. ప్రతి సంఘానికి ఈ కడవరి దినాల్లో కొదువైపోయింది ప్రార్థన పరులు. అలాంటి కన్నీటి ప్రార్థనా పరురాలిగా నువ్వు బ్రతికితే నీ ద్వారా నీ సంఘంలో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు పుట్టించునుగాక. ఓ చక్కటి సాక్ష్యం చెప్తాను. ప్రపంచ దేశాల్లో దక్షిణ కొరియా దేశం ఒక అద్భుతమైన దేశం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అది కమ్యూనిస్ట్ దేశం. ఆ కమ్యూనిస్ట్ దేశం ప్రస్తుతం ఏమని పిలువబడుతుందో తెలుసా? క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది. ఎందుకు క్రైస్తవ దేశంగా పిలువబడుతుందంటే ఆ దేశంలోనట రోజుకొచ్చి 1,00,000 మంది మారు మనసు పొందుతారట, నెలకొచ్చి 30 లక్షల మంది మారు మనసు పొందుతారట. దక్షిణ కొరియా దేశాన్ని ఏషియన్ టైగర్ ఆఫ్ చర్చెస్ అని పిలుస్తారు. గొప్ప ఉద్యమం. అయ్యో, ఇంతమంది ప్రజలు ఇలా మారుతున్నారు, మా దేశాల్లో మారట్లేదేంటి అని ఒకనొక సందర్భంలో ప్రపంచ దేశాల్లో ఉన్న క్రైస్తవ సేవకులు దక్షిణ కొరియా దేశానికి వెళ్ళారు.
దక్షిణ కొరియా దేశానికి సువార్త వచ్చిన దానికంటే ముందుగా భారతదేశం మనకు సువార్త వచ్చింది. అమెరికా దేశానికి హల్లెలూయా అన్నాం కానీ ఉపయోగం లేకుండా పోయింది. థ్యాంక్ యూ మా. విచిత్రం, అమెరికా దేశానికి సువార్త వెళ్ళేదానికంటే ముందుగా భారతదేశానికి ముందు సువార్త వచ్చింది. విచిత్రం చూడండి, మనకంటే ఆలస్యంగా సువార్తను అందుకున్నటువంటి దక్షిణ కొరియా ప్రాంతం, ప్రస్తుతం దక్షిణ కొరియా దేశంలో 50% ప్రజలు క్రైస్తవులు. 50% ప్రజలు క్రైస్తవులు. అద్భుతం. ఓ రోజు పాలియాంగిచో గారిని అడిగారు. పాలియాంగిచో గారు అన్నారు, రేపు ఆదివారం రండి మీకే అర్థం అవుతుందని. ప్రపంచ దేశాల నుంచి చాలామంది సేవకులు వెళ్ళారు. ఆదివారం 2-3 ఆరాధనలు జరిగాయి. అడిగారు, అయ్యా మీ దేశంలో ప్రజలు ఇంత గొప్పగా మారటానికి కారణం ఏంటి? ఒకప్పుడు కమ్యూనిస్టు భావాలు కలిగిన దేశం, దేవుడు లేడు దైవం లేదని నమ్మేటువంటి దేశం, కమ్యూనిస్టు దేశం క్రైస్తవ దేశంగా ఎలా మారింది? ఆయన అన్నారు, నేనేం చెప్పను, మా మందిరంలో ఒక ఆదివారం మీరు గడపండి, మీ కళ్ళతో చూడండి, మీకే అర్థమవుతుంది. 3 సర్వీసులు అయిపోయాయి. 1 గంటకు అట్లా సర్వీస్ అయిపోయాయి. 1 గంట సర్వీస్కి దరిదాపుగా 4 లక్షల మందో 5 లక్షల మందో వచ్చారు. ఆరాధన అయిపోయింది. పాలియాంగిచో గారు వెళ్తూ మీరు ఇక్కడే కూర్చోండి, మా మందిరంలో ఏం జరిగిద్దో చూడండి అని అన్నారట. దైవ సేవకుడు తన గదిలోకి వెళ్ళాడు. ఇక ఆరాధన అయిపోయింది, ప్రజలు వెళ్ళిపోతారు, ఇక్కడ చూడటానికి ఏముంటుంది అన్నట్లుగా వీళ్ళందరూ చూస్తున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? 4 లక్షల మంది ఆ ఆరాధనకు వస్తే 4 లక్షల మందిలో 1 లక్ష మంది వెళ్ళిపోయారట. తత్తిమ 3 లక్షల మంది మందిరంలో అట్లాగే కూర్చొని సాయంత్రం 5 దాకా దక్షిణ కొరియా దేశ రక్షణ కొరకు 1 గంట నుండి సాయంత్రం 5 గంటల దాకా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారట. కూర్చున్న చోట నుంచి లేవకుండా, దేవా మా దేశాన్ని కనికరించయ్యా, దేవా మా దేశాన్ని కనికరించయ్యా, దేవా మా దేశాన్ని మీ తట్టు త్రిప్పుకోయ్యా, దేవా కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వారిని మీ తట్టు త్రిప్పుకోయ్యా, కొందరు బౌద్ధుని ఆరాధిస్తున్న ప్రజలు ఉన్నారయ్యా, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించయ్యా అని 1 గంట నుండి సాయంత్రం 5 దాకా కూర్చున్న చోట నుంచి లేవకుండా అలాగే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారట. 5 ఆ ప్రాంతంలో పాలియాంగిచో గారు వచ్చారు. రావటంతో అడిగాడు, మా దేశం క్రైస్తవ దేశంగా మారటానికి కారణం ఏంటో మీకు అర్థమైందా? వచ్చిన సేవకులంతా ముక్త కంఠంతో అన్నారట, మీ దేశ ప్రజలు కన్నీటి ప్రార్థన పరులయ్యా, విలపించే ప్రార్థన పరులయ్యా. ఈ కన్నీటి ప్రార్థన ద్వారానే ఈ దేశంలో గొప్ప ఉద్యమం కలగటానికి కారణమైందయ్యా. క్రైస్తవ జనమ, ఏ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీ, ఏ పవర్ఫుల్ మినిస్ట్రీ. ఏ ప్రేయర్ఫుల్ ఫ్యామిలీ, ఏ పవర్ఫుల్ ఫ్యామిలీ. ఏ ప్రేయర్ఫుల్ ఫుల్ ఫెయిత్, ఏ పవర్ఫుల్ ఫుల్ ఫెయిత్. మనల్ని మనం కించపరుచుకోవటం కాదు, కానీ మన పరిస్థితి ఏంటో తెలుసా? ఆదివారం 9 ఆరాధన అనుకో, చర్చికి వచ్చేది 8 చెప్పండి తల్లి. ఎంత కరెక్ట్గా చెప్తున్నారు ఏంటమ్మా? 9 ఆరాధన అయితే 10:30 వచ్చేది. ఈ 10:30 దాకా ఏం చేయాలా? చేపల దుకాణానికి వెళ్ళి చేపలు తెచ్చుకొని, మొన్న ఏదో ఉండేరు కదండి, దాని పేరేంటి, పండుగప్ప, పచ్చికప్ప, ఎలస పులస ఇంకోటి ఏదో ఉంటుంది కదా, పులస. గారు మీ ముఖం చూస్తా ఉంటే ఇప్పుడే తినేటట్టున్నారు మీరు, అంత బాగుంటుందండి. అవునా? సరే ఇతర వచ్చినప్పుడు మాకు కూడా పెట్టండి. సరే చూడండి, ఎందుకు ప్రార్థనకు ఆలస్యంగా వస్తారు? మాంసం తెచ్చుకొని గోంగూర వండుకొని పీకల దాకా తిని 11 వస్తాడు భక్తుడు. సరే 11కో 10కో వచ్చారు కదా, 1 గంటకు ఒకవేళ ప్రార్థన అయిపోవాల్సింది, 12 ప్రార్థన అయిపోవాల్సింది. పాస్టర్ గారు ఒకవేళ ఏవైనా ఆలస్యం చేశాడు అనుకోండి, ఏదో అర్జెంట్ పని ఉన్నవాడిలాగా 150 సార్లు వచ్చి చూసుకుంటాడు. మా హైదరాబాద్ లాంటి పట్టణాల్లో చెప్పాలంటే వచ్చేటప్పుడు నల్ల కవర్ ఉన్న బైబిల్ తీసుకొని తెల్లబట్టలు వేసుకొని వస్తారు. తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులతో ఏం పట్టుకొని వెళ్తారో తెలుసా? చెప్పండి. ఎంత కరెక్ట్గా చెప్తున్నారు ఏంటమ్మా? నల్ల కవర్ చేతిలో ఉంటుంది, బైబిల్ కవర్ కాదు. ఏ కవరు? మోసం. అరే 1 గంట సేపు ప్రార్థనలో కూర్చునే ప్రజలు లేకుండా అయిపోయారు. మీ అందరితో ఒక మాట చెప్తాను, ఆదివారపు ఆరాధనకి ఎలా వస్తారో
సంఘాలలో ఉపవాస ప్రార్థనలు జరిగిన, ఆల్ నైట్ ప్రేయర్లు జరిగిన, కనిపెట్టు కోటాలు జరిగిన ఆ ప్రార్థనలో మరెక్కువగా మీరు పాలు పంపులు పొందుదురుగాక. దేవుడు తన మందిరాన్ని ఎలా చూడాలనుకున్నాడంటే బైబిల్లో మనం చూస్తాం, నా మందిరము సమస్త జనులకు, స్వరమితి చెప్పాల, నా మందిరం సమస్త జనులకు ఆరాధనా మందిరంగా ఉండును అన్నాడు. అంతే కదా, అంతే కదా. నా మందిరము సమస్త జనులకు వాక్యం ప్రకటించే మందిరంగా ఉండును అన్నాడు. అంతే కదా. చెప్పండి, ఏమన్నారు మరి? అంటే ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? మందిరములో ఆరాధనలు జరిగిన దానికంటే, వాక్యం ప్రకటించిన దానికంటే, పాటలు పాడిన దానికంటే మందిరంలో ఎక్కువగా ప్రార్థనలు జరగాలి, ఎక్కువగా ప్రార్థనలు జరగాలి. ఏ మందిరంలో ఎక్కువగా ప్రార్థనలు జరుగుతాయో, జలం ప్రవహించుకుంటూ వెళ్తాదో, జలం ప్రవహించే చోటకి జనాలు పరుగు పరుగున రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండవది, ప్రార్థన మనిషికి ప్రాణభిక్ష పెడుతుంది. ప్రార్థన మనిషికి ప్రాణభిక్ష పెడుతుంది. అన్ని భిక్షల్లో గొప్ప భిక్ష ఏది? స్వరమెత్తాలి. అన్ని భిక్షల్లో మహా గొప్ప భిక్ష ఏది అంటే, అన్ని భిక్షల్లో మహా గొప్ప భిక్ష ప్రాణభిక్ష. రక్తదానం కన్నా, అన్నదానం కన్నా, గోదానం కన్నా, భూదానం కన్నా, నీ దరిద్రపు దానాల కన్నా, వీటన్నిటికి మించిన మహా గొప్ప దానం ఏదో తెలుసా? ప్రాణదానం. ఒక మనిషికి ప్రాణాన్ని దానంగా ఇవ్వగలిగే శక్తి ఒక్క ప్రార్థనలో మాత్రమే ఉంది. నిజంగా కన్నీటి ప్రార్థన మనిషికి ప్రాణదానం, ప్రాణాన్ని భిక్షగా పెట్టగల కదా. ఎస్, బైబిల్లో ఒక సన్నివేశం చెప్తాను. హిజ్కియా రాజుగా ఉన్న దినాలు. రాజుగా ఉన్న దినాల్లో హిజ్కియాకి వీపు మీద క్యాన్సర్ పుండు పుట్టింది. యెషయా ప్రవక్త వచ్చి అన్నాడు, హిజ్కియా నీ వ్యాధి ముదిరిపోయింది, ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు అన్న మరణ వార్త చెప్పాడు. నిజంగా హిజ్కియా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏంటో తెలుసా? ఒకసారి రాజశేఖర అయ్య గారు చెప్పటం నేను విన్నాను. ఆ వీపు భాగంలో క్యాన్సర్ పుండు పగిలి ఆ వీపు భాగంలో ఒక పెద్ద గుంట ఏర్పడిందట. ఎంత పెద్ద గుంట అంటే, ఒక మనిషి పిడికిలు ఇట్లా బిగించి ఆ పుండు లోపల చేయి పెడితేనటండి, ఈ ముంజేయి దాకా, పిడికిలి దాకా చెయ్యి లోపలికి వెళ్ళిపోద్దట. అంత పెద్ద పుండు. ఎంత పెద్ద పుండు అంటే, ఆ పుండు లోపట చూడండి, మనిషి చిటికిన వేలు ఎంత లావు ఉంటుందో అంత లావు ఉన్నటువంటి పురుగులంట. ఆ పురుగులు ఆయన మాంసాన్ని తింటా ఉంటే పగలనక రాత్రి అనక ఓ ఓ ఓ అని అరుస్తూ అంగలారుస్తూ ఉండేటువంటి వాడట. సరిగ్గా అదే సమయంలో ప్రవక్త రానే వచ్చాడు. ఆ ప్రవక్త సాధారణమైన ప్రవక్త కాదు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అబద్ధ ప్రవచనాలు చెప్పేవాడు కాదు, దొంగ ప్రవచనాలు చెప్పేవాడు కాదు. ఈ నిఖార్సైన ప్రవక్త వచ్చి అంటాడు, ఇదిగో హిజ్కియా, కొన్ని రోజుల్లో నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కదిద్దుకో అని అన్నాడు. ఆ మరణ వార్త చెప్పి దైవ సేవకుడు అలా వెళ్ళాడు. హిజ్కియా దేవుని సన్నిధిలో మోకరించి గోడ తట్టు అభిముఖుడై ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో, సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకోయ్యా అంటాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అందరూ నాతో కలిసి మాట చెప్పండి. యెహోవా, స్వరం ఎత్తాలరా తల్లి. యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తము అనుకూలముగా నేనెట్లు జరిగించితినో కృపతో. తన కష్టం వచ్చినప్పుడు ఏమంటాడంటే, ఆ మాటల్లో ఉన్న అర్థం ఏంటంటే, దేవా, ఈ వ్యాధి రాకమునుపు, ఈ వ్యాధికి ముందు నీ సన్నిధిలో నేను ఎట్లా బ్రతికాను, నీ కార్యాలు నేను ఎట్లా జరిగించాను, నీ మార్గంలో నేను ఎలా నడిచాను, నా నడకను పడకను జ్ఞాపకం చేసుకొని, నా నడక మీ దృష్టికి అంగీకారం అయితే నన్ను బాగు చేయి, నేను చేసిన దాన్ని ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటున్నాడు. క్రైస్తవ జనమా, నీ జీవితంలో ఎప్పుడైనా నీ కష్టం కలిగితే
ఆ కష్టం కలిగినప్పుడు ఎలాంటి ప్రార్థన చేసే స్థాయిలో నువ్వు ఉండాలో తెలుసా? హిజ్కియా చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన చేసే స్థాయిలో ఉండాలి. ఎలా? దేవా, నా యవ్వన కాలంలో నేను ఎంత పవిత్రంగా నీ కొరకు నేను బ్రతికానో నా పవిత్రమైన జీవితం నువ్వు గుర్తుకు తెచ్చుకో. గడిచిన దినాల్లో ఎలా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశానో నా కన్నీటి ప్రార్థన నువ్వు జ్ఞాపకం చేసుకొని గత కాలపు నీ భక్తిని దేవునికి నువ్వు జ్ఞాపకం చేయాలి. ఎప్పుడు ప్రార్థన చేసినా మోకరించినప్పుడు పాపిని ప్రభువా, పాపిని ప్రభువా, 24 గంటలు పాపిని ప్రభువా, పాపిని ప్రభువా. నువ్వు మారేది ఎప్పుడు? 24 గంటల బలహీనుని ప్రభువా, బలహీనుని ప్రభువా. మళ్ళీ దీనికి తోడు ఒక పాట, బ్రతకాలని ఉన్న బ్రతకలేకున్నా నిలవాలి. వద్దులే, నిలవబడదు, లాగండి. ఇక బ్రతుకాలం అంతా ఇదే పాట, బ్రతుకాలం అంతా ఇదే ప్రార్థన. దైవజనమ, హిజ్కియా ఓ రకంగా దేవుని కృపను బట్టి దేవునితో సవాలు చేస్తూ అంటున్నాడు, యథార్థ హృదయుడునై నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటున్నాను, సమస్తమును నీ దృష్టికి అనుకూలముగా నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకం చేసుకోయ్యా అంటాడు. ఇంతకీ హిజ్కియా ఏం చేశాడు? ఏం చేశాడని దేవుని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు? ఒక అద్భుతం. హిజ్కియా 25వ ఏట రాజు అయ్యాడు. ఏ వయసులో? స్వరం ఎత్తాలందరూ. అంటే నిండు యవ్వన వయసులో రాజు అయ్యాడు. తాను రాజు 25వ సంవత్సరం రాజు అయితే బైబిల్లో రాయబడిన ఒక ఖరీదైన మాట ఏంటో తెలుసా? రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవాలయం యొద్దకు వెళ్ళి దేవాలయపు తలుపులు తెరిచి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. ఎప్పుడు దేవాలయం యొద్దకు వెళ్ళాడు? ఎప్పుడు దేవాలయాన్ని బాగు చేశాడు? దేవాలయం తలుపులు తెరిచి దేవాలయాన్ని ఎప్పుడు బాగు చేశాడు? రాజైన నెల తర్వాత కాదు, రాజైన సంవత్సరం తర్వాత కాదు, రాజైన 2 సంవత్సరాల తర్వాత కాదు. బైబిల్లో రాయబడిన మాట, రాజైన మొదటి సంవత్సరం మొదటి నెల మొట్టమొదటి రోజు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? దేవా, నీ మందిరం పాడైతే నేను మౌనంగా లేనుగా, నీ మందిరాన్ని నేను ఎట్లా బాగు చేశాను, నీ ఇంటిని నేను ఎట్లా బాగు చేశాను, నా ఒంటిని కూడా నువ్వు అట్లా బాగు చేయాలయ్యా. నీ ఇల్లు పాడైతే నేను మౌనంగా లేనుగా, నీ ఇల్లు శిథిలమైపోతే నేను నిశ్శబ్దంగా లేను కదా. పాడైపోయిన నీ ఇంటిని నేను ఎట్లా బాగు చేశానో పాడైపోయిన నా ఒంటిని కూడా నువ్వు బాగు చేయాలని ఒక చిన్న ప్రార్థన చేశాడండి. మారు మాట మాట్లాడకుండా దేవుడు అన్నాడు, హిజ్కియా, నేను నిన్ను బాగు చేస్తున్నాను, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తున్నాను, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని అంటాడు. విన్నారా ఈ మాట? నీవు కన్నీళ్ళు విడుచుట నీవు చేసింది నాకు జ్ఞాపకమే. ఏం చేశాడు? రాజైన మొదటి సంవత్సరం చెప్పాలి, మొత్తం స్వరం ఎత్తాలి. సహజంగా ఒకడు ఇది 25 సంవత్సరాల వయసు అంటే యవ్వన వయసే కదా, నిండు యవ్వన వయస్సు. ఒక నిండు యవ్వన వయసులో ఒక యవ్వనస్తుడికి అలాంటి హోదా వచ్చింది అనుకోండి, అలాంటి స్థాయి వచ్చిన మరుక్షణమే సహజంగా ఎవడైనా ఏం చేస్తాడంటే, మా తెలంగాణ భాషలో చెప్పాలంటే కావో పీవో మజాకరో, కావో పీవో మజాకరో, తిను తాగు నీ ఇష్టం వచ్చినట్లుగా సుఖించు అన్నట్లుగా చేస్తాడు. తనకు మేలు కలిగిన మరుక్షణమే చెప్పండి దేన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు? దేవుని మందిరాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అమ్మ, మీరే మందిరాలకు వెళ్తున్నారో నాకు తెలీదు, ఒక దైవజనుడిగా చెప్తున్నా. మీ ఇంట్లో ఏ చిన్న మేలు జరిగినా, ఏ చిన్న ఉపకారం దేవుడు మీ ఇంట్లో చేసినా, ఏ చిన్న ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చిన, ఏ చిన్న దీవెన మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించిన, ఆ దీవెన పొందుకున్న మరుక్షణమే మీరు వెళుతున్న స్థానిక సంఘాలను జ్ఞాపకం తెచ్చుకొని, మీరు వెళుతున్న స్థానిక సేవకులను జ్ఞాపకం చేసుకొని, ఆ మందిరానికి మీరు చేయదగిన కార్యం ఏదైనా ఉంటే ఆ కార్యాన్ని చేయండి. మీరు చేసిన ఈ కార్యం మీ కష్టకాలంలో మీకు ఒక జ్ఞాపికగా అది మారిపోతుంది.
మీ కష్టకాలంలో మీ కీడు నుంచి తప్పించే ఒక మధురమైన జ్ఞాపకంగా దేవుని సన్నిధిలో అది నిలిచిపోవునుగాక. మా మందిరంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఇది. ఎప్పుడు 2004-05 ఆ ప్రాంతంలో. మాకు అప్పట్లో చర్చ్ లేదు. ఇలా పరదా పట్టల మీద ఆరాధిస్తూ ఉన్నటువంటి దినాలు. శనివారం మందిరంలో పరిచర్య చేయడానికి వచ్చారు, పరదా పట్టలు కట్టడానికి. 4 పిల్లలు. వాళ్ళెంత 7వ తరగతి, 8వ తరగతి, 5వ తరగతి ఆ ప్రాంతం. ఆ పిల్లల్ని పిలిచి నేను మాట్లాడుతా ఆ 4 పిల్లలతో ఒక మాట అన్నారు. ఏ చిన్న, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీకు తలో 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తారా అన్న. ఎంతమ్మా? 1,00,000 అని అంటంతో ఒక్కొక్కడు కప్ప తెరిచారు నోరు. ఒక్కొక్కడు అన్నా లచ్చ అన్నట్లుగా ఎట్లా తెరిచాడు ఒక్కొక్క నోరు. అవునరా 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తారా అన్న. మొదటోడిని పిలిచా. వాడు అంటాడు, వాడికి కాస్త నత్తి, ఒరి 1,00,000 ఇస్తే ఏం చేస్తావు అంటే అంటాడు, బిస్తెత్తులు శాతులెత్తులు తునుతుంటానన్నా అన్నాడు. నాకు వాడిని చూసిన తర్వాత అర్థమైంది, వాడు నంబర్ 1 తిండిపోతుడు. తిండిపోతుల సంఘానికి పసిదింటాడు. ఒరే 1,00,000 రూపాయలు కొనుక్కుంటావంటే కొనుక్కుంటాను అన్నట్లు అన్నాడు. సరే రెండో వాడిని పిలిచా. ఒరే నీకు 1,00,000 ఇస్తే ఏం చేస్తావురా అన్న. వాడేమన్నాడు తెలుసా, దేవుడు కనుక నాకు 1,00,000 ఇస్తే జీని ప్యాంట్లు టీషర్ట్లు కొనుక్కుంటానన్నా అన్నాడు. ఆడే పిచ్చోడు. ఇక నాకు మూడో వాడిని అడగబుద్ధి కాల. వీళ్ళ సమాధానం వెళ్ళిన తర్వాతే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఇంకా వాడిని అడిగే అంత ఓపిక లేక వద్దులే అన్నట్లుగా ఉంటే వాడు నా వైపు చూసి, అన్నా నన్ను అడగరా అన్నాడు. ఒరే నిన్నెందుకు అన్యాయం చేయటం, నిన్ను కూడా అడుగుతాలే అని చెప్పి వాడిని అడిగా. నీకు 1,00,000 ఇస్తే ఏం చేస్తావురా అన్న. వాడు అంటాడు, దేవుడే కనుక నాకు 1,00,000 ఇస్తే వెంటనే డైలీ ఫైనాన్స్ 10 రూపాయలు వడ్డీ వ్యాపారం స్టార్ట్ చేస్తానన్న. 1 సంవత్సరం వడ్డీ వ్యాపారం 1,00,000 రూపాయలు చేస్తే 2వ సంవత్సరం కల్లా 2,20,000 రూపాయలు అవుతాయన్న. మరలా 2,20,000 2వ సంవత్సరం వడ్డీ ఇస్తే 3వ సంవత్సరానికి ఎంత అవుతాయన్న. 3వ సంవత్సరం డబ్బులు మరలా వడ్డీకి ఇస్తే 4వ సంవత్సరానికి ఎంత అవుతాయన్న అని మొత్తానికి 10 సంవత్సరాలు గడిచేసరికి అనిల్ అంబానీ కల్లుడై అంత లెక్క చెప్పాడు. అనిల్ అంబానీ కల్లుడై అంత లెక్క చెప్పాడు, అంత పెద్ద లెక్క చెప్పాడు. నేను అనుకున్న, అబ్బాయి వీడికి ఏమి లెక్కలు మేస్తారా, వీడు డబ్బులు అంటంతో వడ్డీ వ్యాపారం అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఈడే పిచ్చోడు? వడ్డీ పిచ్చోడు కాదు, డబ్బులు పిచ్చోడు. ఇంకొకడు ఉన్నాడు, చిన్నపిల్లడు. సరే వాడిని కూడా అడుగుదాం, వాడు ఎంత అద్భుతమైన మాట చెప్తాడు అని చెప్పి వాడిని అడిగా. రే చిన్న, దేవుడు నీకు 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తావు రా అన్న. నేను అడగటంతో వాడు నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని అంటాడు, అన్నయ్య దేవుడే కనుక నాకు 1,00,000 రూపాయలు ఇస్తే ఆ 1,00,000 రూపాయల్లో 10,000 రూపాయలు దశంభాగం తీసి ఆ దశంభాగం మొట్టమొదట దేవుని మందిరంలో కానుగ్గా వేస్తానన్నా అన్నాడు. నాకు ఆడు మాట విన్న తర్వాత నా ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. ఆడు ఇచ్చినా ఈగిపోయినా దేవుని మందిరాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆడు ఇచ్చినా ఈగిపోయినా ఇవ్వటం దేవుడు ఎరుగు. ఆ ఒక్క మాట అనేసరికి సాల్రా బాబు, ఇట్టడు ఒక్కను చూసైనా మనం సేవ చేయవచ్చులే అనుకున్నా. వాడిని వదిలిపెట్టకి ఇంకొక మాట అడిగా. ఒరే నిజమేరా, 10,000 రూపాయలు దేవునికి దశంభాగం ఇచ్చావరా, ఇంకా 90,000 రూపాయలు మిగులుతాయి కదా, ఏం చేస్తావన్నా. ఏమన్నాడు తెలుసా, మన చర్చి కాంగో లేదు కదన్నా, ఒక 5,000 రూపాయలు పెట్టి చర్చి కాంగో కొని తతిమ 85,000 ఇంటికి తీసుకెళ్తానన్నా అన్నాడు. నేను అడిగా, ఒరే ఆ 90,000లో 5,000 రూపాయలు పెట్టి కాంగో కొని కంటే 10,000 రూపాయలు దశంభాగంలో 5,000 రూపాయలు పెట్టి కాంగో కొని 5,000 రూపాయలు దేవునికి ఇవ్వచ్చు కదా అంటే, వాడు అంటాడు, దశంభాగం మేము ముట్టుకోకూడదు కదన్నా, దశమభాగం దేవుని ధనాగారంలో ఉండాలి కదన్నా అని ప్రసంగాలు చేసి నాకాడు ప్రసంగం చేస్తున్నాడు. నేను ఆ పిల్లోడిని చూసి నేను అనుకున్న, ప్రభా ఈ పసి హృదయంలో నీ మందిరం పట్ల ఎంత ప్రేమ నుంచావు కదా. ఒక చిన్న మేలు జరిగిన వెంటనే చెప్పండి, 4వ వాడు దేని గుర్తుకు తెచ్చుకున్నాడు? మొదటోడు మరిచిపోతే ఎట్లమ్మా? మొదటోడు, రెండోవాడు చెప్పాలి. మొదటోడే పిచ్చోడు, రెండోవాడే పిచ్చోడు, మూడోవాడే పిచ్చోడు, 4వవాడే పిచ్చోడు, మీరే పిచ్చోళ్ళు. బట్టలు పిచ్చా, తిండి పిచ్చా, డబ్బు పిచ్చా, దేవుని పిచ్చా? ఎవరా మనిషి? నేను దేవుని పిచ్చోడిని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. తమ్ముడు వాళ్ళందరూ ఫోటోలు రైట్. దేవుడు మిమ్మల్ని దీవించిగాక. ఇది 2004 ఆ ప్రాంతంలో జరిగిందమ్మా. ఆ పిల్లలందరూ ఇప్పుడు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు. అద్భుతం తెలుసా,
ఒరే ₹1,00,000 ఇస్తే ఏం చేస్తావురా అని అంటే, 10,000 రూపాయలు దశంభాగం ఇచ్చి తతిమాయి కాంగో ఒకటి కొని తతిమాయి ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు కదా. ఆ బిడ్డ ఈరోజు బీటెక్ పూర్తయింది, ఎంటెక్ పూర్తయింది, మంచి ఉన్నతమైన చదువుకున్నాడు, ఓ చక్కటి కంపెనీ పెట్టుకున్నాడు. నెలకొచ్చి 2 లక్షల రూపాయలు సంపాదించే స్థితిమంతుడిగా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఆ బిడ్డను చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ పసి హృదయం దేవుని మందిరం కొరకు తహతహలాడింది. ఆకాశమందలి దేవుడు చూశాడు. మీరే మందిరాలకు వెళ్తున్నారో నాకు తెలియదు. దేవుడు ఏ చిన్న మేలు నీ జీవితంలో చేసినా మొట్టమొదట నీ కొరకు ప్రార్థన చేసిన దైవ సేవకుడిని, మీరు వెళ్తున్న స్థానిక సంఘాన్ని గుర్తుకు తెచ్చుకొని చేయదగిన ఉపకారం ఏదైనా ఉన్నదంటే దాన్ని మీరు చేయుదురుగాక. అటుగా చెప్తాం ఆమేన్. ఆ తర్వాత ఒరే డబ్బులు ఏం చేస్తావురంటే వడ్డీ వ్యాపారం అన్నాడు చూసారా? వాడి చరిత్ర చెప్తా, అద్భుతం. వాడు 10వ తరగతి 10 సార్లు రాశాడు. వాడు తప్పటం చెప్పండి, దేనిలో తప్పాడు? మీకెట్లా తెలిసింది ఈ సంగతి? వాడు తప్పటం లెక్కలోనే తప్పుతాడు. ఆ మధ్య వాడికి పెళ్లి చూపులు ఎవరో అడిగారట, అబ్బాయి ఏం చదువుకుంటున్నావంటే వాళ్ళ అమ్మా నాన్నతో, ఎవరు ఆ అమ్మాయిల అమ్మా నాన్నతో చెప్పాడంట, ఎంఏ అన్నాడంట. ఏది ఎంఏ అన్నాడట. మొత్తానికి అమ్మా నాన్నోళ్ళు వాళ్ళ అమ్మాయిల అమ్మా నాన్న నా దగ్గరికి వచ్చి, మా అమ్మాయి ఎంఏ బీడీ అండి, మీ చర్చికి వచ్చే అబ్బాయి కూడా ఎంఏ చదివాడంట కదా, మీ ఎంఏ చదివిన అబ్బాయికి మా ఎంఏ బీడీని ఇవ్వాలనుకుంటున్నాం అని అంటే, నాకు అర్థం కాక మా చర్చిలో ఎంఏ ఎవరమ్మా అని అన్నిలో కదు ఆ బాబేనండి అన్నారు. వాడు 10వ తరగతి దండయాత్ర చేశాడు, 10 సార్లు దండయాత్ర చేశాడు. ఈడు దండయాత్ర చేసినాడు, ఈడెక్కడ 10వ తరగతి పూర్తి చేసి ఎంఏ చదివాడా అని చెప్పేవాడిని పిలిచి రారా అన్న. వచ్చాడు. ఏంటన్నా అన్నాడు. ఏంటో ఎంఏ చదివానన్నావంట కదరా అన్నాను. అంటాడు, అవునన్నా ఎంఏ చదివానన్నా, అదే చెప్పానన్నా అన్నాడు. నేను ఆయన దగ్గరికి పిలిచి మెల్లిగా చెవులో, రే నాకు తెలియకుండా నువ్వు ఎంఏ ఎక్కడ చదివావురా? నీది 10వ తరగతి 10 సార్లు దండయాత్ర చేసిన బ్యాచ్ కదరా, ఎక్కడ చదివావురా అని మెల్లిగా అంటే, వాడు పెద్దగా అంటాడు, అన్నో నా ఎంఏ అంటే ఏమనుకున్నారు? ఎం అంటే మళ్ళీ, ఏ అంటే అదే, ఎంఏ అంటే మళ్ళీ అదే. మళ్ళీ అదే ఏది? రే ఇది అబద్ధం కదా అంటే అంటాడు, నేను చేసుకోబోయే అమ్మాయికి ముందే చెప్పాలా అన్న. సరే వినండి దైవజనమా, హిజ్కియా కార్చిన కన్నీళ్లను దేవుడు చూసి మరణములో నుండి జీవానికి దేవుడు దాటించాడు. హిజ్కియాకు ప్రాణభిక్ష పెట్టాడు. 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు పొడిగించాడు. బైబిల్లో అద్భుతం ఏంటంటే, ఏ మనిషి ఓ 15 సంవత్సరాలు నేను ఖచ్చితంగా బ్రతుకుతాను అని ఎవ్వడు భూమి మీద చెప్పలేడు. చెప్పగలుగుతాడా? ఈ ప్రపంచంలో ఇంకో 15 సంవత్సరాలు నేను గ్యారెంటీగా బ్రతుకుతానని చెప్పగలిగే ఒకే ఒక్క వ్యక్తి, వన్ అండ్ ఓన్లీ హిజ్కియా ఒక్కడే. హిజ్కియా తప్ప ఇంకెవడూ చెప్పలేడు. ఏ మనిషి కూడా ఇంకో 10 సంవత్సరాలు గ్యారెంటీగా బ్రతుకుతానని చెప్పలేడు. మరో 15 సంవత్సరాలు గ్యారెంటీగా బ్రతుకుతానని చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి హిజ్కియా. ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తే నీ బ్రతుకును గూర్చిన భరోసా కన్నీటి ప్రార్థన నీకు దయచేయగలుగుతుంది. జీవితంలో కొన్ని ఆటుపోట్లు, అపాయకరమైన పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే నీ కలవరాలన్నీ తొలగించి ఆ కన్నీటి ప్రార్థన ఏదో ఒక పనిలో ఒక స్థిరమైన వాడిగా నిన్ను నిలవబెట్టునుగాక. గట్టిగా చెప్తూ చప్పడు కొడితే సైకో స్తోత్రాలు చెప్దాం. నేను మరలా అంట, 25వ ఏట ఏ వయసులో దేవుని మందిరాన్ని కట్టాడు? బైబిల్లో రాసి ఉంటుంది, యెహోవా మందిరమును పరిశుద్ధపరిచి, యెహోవా మందిరాన్ని పరిశుద్ధపరిచి 25వ ఏట తన నిండు యవ్వన కాలములో దేవుని కొరకు పవిత్రంగా బ్రతికాడు. ఈ స్థలంలో చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. ఒకసారి నా తట్టు చూడండి చెల్లెలారా,
తమ్ముళ్ళారా నా తట్టు చూడండి. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు దేవుని కొరకు బ్రతకటం కాదు, కానీ నీ నిండు యవ్వన వయస్సులో, శరీరపు కోరికలు రంకెలేసే వయస్సులో, పాపాన్ని జుర్రుకోవటానికి యవ్వన కోరికలు నీ మనస్సును శరీరాన్ని రేపే వయస్సులో, శరీరపు ఇచ్చలను సిలువేసి నా నిండు యవ్వన కాలంలో ఒక యోసేపులాగా దేవుని కొరకు బ్రతకాలి, ఒక ఎస్తేరులాగా పవిత్రంగా బ్రతకాలని నీ నిండు యవ్వన వయసులో నువ్వు దేవుని కొరకు నువ్వు బ్రతికితే, వాక్యం ఏమంటుందో తెలుసా? యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు అని వాక్యం అంటుంది. వయసు అంతా ఉడికిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావటం కాదు, లోకాన్ని అనుభవించాల్సినంత అనుభవించి జుర్రుకోవాల్సినంత జుర్రుకొని పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత సమాధికి వెళ్ళే ఆఖరి క్షణంలో ముసలితనంలో ప్రభు దగ్గరకు నువ్వు రావటం కాదు, అప్పుడు రావద్దు అని కాదు, అప్పుడు రావటం కాదు, కానీ నీలో బలం ఉన్నప్పుడే, యవ్వన కోరికలు రంకెలేసేటప్పుడే, ఆశా ఇచ్చలు నీ శరీరాన్ని పురికొల్పేటప్పుడే, ఆశా ఇచ్చలను సిలువేసి యవ్వన కాలములో నువ్వు ప్రభు కొరకు బ్రతికితే ఆ అర్పణ దేవునికి ప్రీతికరంగా ఉండి, యవ్వన కాలములో దేవుని కొరకు బ్రతికిన వాళ్ళను బలవంతుని చేతిలో బాణాలుగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. గమనించండి, మీ ఎదుట నిలవబడిన నేనున్నాను. 19వ ఏట యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించాను ఏలూరులో పాలిటెక్నిక్ చదివేటప్పుడు. 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను హైదరాబాదులో ఇంజనీరింగ్ చదివేటప్పుడు. నేను బాప్తిస్మం తీసుకోవటానికి వెళ్ళేటప్పుడు మా ప్రక్కన మా నాన్న, అటు పక్క మేనత్త ఉన్నారు. మా మేనత్త నా దగ్గరకు వచ్చి నా మీద పడి ఏడుస్తుంది. శోకాలు, రాగరాగాలు, ఓ బహుశృతి, లయ, వీటన్నిటికి తోడు భలే ఏడుస్తా అంది. అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టా అయ్యా, ఈ చిన్న వయసులో బాప్తిస్మం తీసుకుంటే ఎట్టా అయ్యా, అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టా అయ్యా, ఇప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఈ సినిమాలన్నీ ఎవరు చూస్తారయ్యా, ఈ సరదాలన్నీ ఏమైపోతాయ్యా, అయ్యా అప్పుడే బాప్తిస్మం తీసుకుంటే ఎట్టా, తీసుకుంటే తీసుకో, పళ్ళన్నీ రాలిపోయిన తర్వాత, వెంట్రుకలన్నీ తెల్లబడిన తర్వాత, ముసలోడు అయిన తర్వాత బాప్తిస్మం తీసుకో అని అంటుంది. ఎట్లా ఏడుస్తుందంటే, అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు అమ్మా నాన్న ఏడుస్తారు చూసారా, శోకాలు తీసి ఏడుస్తుంది. పక్కనే మా నాన్న ఉన్నాడు, పట్టుకొని మా మేనత్తను అన్నాడు, సైతాన వాడు యవ్వన కాలంలో దేవుని కొరకు బ్రతుకుతానని దేవుని దగ్గరికి వెళ్తానంటే సైతాన్లాగా నువ్వు అడ్డుపడతావేంటి? నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? నాన్న, దేవునికి బలిపీఠ మీద బలర్పించే బలి పశువు బక్క చిక్కినదై ఉండకూడదు, బలం ఉడికిపోయినదై ఉండకూడదు, ముసలిదై ఉండకూడదు. క్రొవ్విన బలి పశువును బలిపీఠ మీద వధించాలి. క్రొవ్విన బలి పశువు ఏ వయసులో పశువు క్రొవ్విన స్థితిలో ఉంటుంది? యవ్వన వయసులో క్రొవ్వినదై ఉంటుంది. నీ నిండు యవ్వన కాలంలోనే బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతకరా, మాలో ఎవ్వరిని దీవించినంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు. నా 21వ ఏట బాప్తిస్మం తీసుకున్నాను నిండు యవ్వన కాలంలో. అద్భుతం, నిండు యవ్వన కాలంలో బాప్తిస్మం తీసుకున్నాను. హైదరాబాదులో చదువుకున్నాను, హైదరాబాదులో ఉద్యోగం చేశా. నా యవ్వన కాలం ప్రభు కొరకు పవిత్రంగా బ్రతకటాన్ని బట్టి ఆకాశమందలి దేవుడు చూసి పల్లెటూరులో పుట్టి పెరిగిన నన్ను పల్లెటూరు నుండి లేవనెత్తి ఈరోజు ఆయన కృపను బట్టి ప్రపంచ దేశాల్లో వాక్యంతో దేవుడు ఊరేగిస్తున్నాడు. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు కొన్ని లక్షల మంది దేవుని వాక్యం వినటానికి దేవుడు కృప చూపించాడు. కారణం ఏంటో చెప్పమంటారా? నా నిండు యవ్వన కాలంలో, లోకం జుర్రుకోవాలని ఆశలు రేకెత్తే యవ్వన కాలంలో, యవ్వన ఆశలను సిలివేసి ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకొని ప్రభు కొరకు బ్రతికిన దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఎంతోమంది యవ్వన బిడ్డలు ఉన్నారు. ఆడబిడ్డలారా, మీ యవ్వన కాలం దేవుని బలిపీఠ మీద ఒక కానుకగా మారునుగాక. మీ యవ్వన జీవితం దేవునికి ఒక కానుకగా మారునుగాక. బైబిల్లో కానుకగా మారాల్సిన యవనస్తుడు తన బ్రతుకును చేజేతులారా ఎట్లా పాడు చేసుకున్నాడో ఒక చిన్న మాట గుర్తుకు తెచ్చి ముగింపు మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో సంసోను ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? కొంచెం గట్టిగా. బైబిల్లో సంసోను క్యారెక్టర్ భలే విలక్షణమైన క్యారెక్టర్.
ఆయనలో ఉన్న విలక్షణమైన క్యారెక్టర్ ఏంటో తెలుసా? బైబిల్ అంతట్లో ఎక్కడ చూసిన సంసోను ఆడవాళ్ళతో మాట్లాడినట్టుగా ఉంది కానీ మగవాళ్ళతో మాట్లాడినట్లేదు. గారు ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే మాట్లాడేవాడు. ఆడవాళ్ళతో మాట్లాడే విషయంలో మా ఊడి స్పెషలిస్టు. ఎంత స్పెషలిస్టో చెప్తా. ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే మాట్లాడేవాడు, మగవాళ్ళతో మాట్లాడేవాడు కాదు. ఈ కాలంలో కూడా కొంతమందిని చూడండి, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లలతోనే స్నేహం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు కాలేజీకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా చర్చికి వెళ్ళినా మగపిల్లల చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. ఎందుకురా కొంతమంది ఆడపిల్లలు మగపిల్లల చుట్టూతో తిరుగుతూ ఉంటారంటే యేసన్న గారు చెప్తూ ఉండేవాళ్ళు, కొంతమంది ఆడపిల్లల మీద అంట మగదయ్యం పట్టిద్దంట. ఈ మగదయ్యం పట్టిన ఆడపిల్లలు మగపిల్లల చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు, మగపిల్లల చుట్టూతోనే తిరుగుతూ ఉంటారు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, సంసోను కాలంలో కనుక సెల్ ఫోన్ ఉన్నట్టయితే జియో నంబర్ తీసుకుని దెలీలాకి ఇచ్చి ఉండేవాడు. ఎందుకో తెలుసా? ఫ్రీ టాక్ టైం, అన్లిమిటెడ్ కాల్స్. బిఎస్ఎన్ఎల్ నంబర్ మాత్రం వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చి ఉండేవాడు. ఎందుకో చెప్పంటారా? ఎప్పుడు ఫోన్ చేసినా అందుకోలేకపోతున్నాము, మా పరిధిలో లేదు, అయినా నువ్వు పట్టుదలతో మరలా ఫోన్ చేస్తే అటువైపు నుంచి ఏమొస్తో తెలుసా? ఈ నంబర్ మీద ఏ ఫోను పనిచేయట్లేదు. యవన బిడ్డలారా, నీ బ్రతుకు సంసోను బ్రతుకు కాకూడదు. నీ బ్రతుకు యాకోబు కుమార్తె దేనా బ్రతుకు కాకూడదు. నీ బ్రతుకు ఒక యోసేపు బ్రతుకులాగా దేవుని కొరకు మారునుగాక. నీ బ్రతుకు ఒక తల్లి ఎస్తేరు బ్రతుకులాగా నీ బ్రతుకును దేవుడు ధన్యం చేయునుగాక. యవ్వన కాలంలో దేవుని చేతిలో పడు, బహుతరాలకు సంతోష కారణంగా దేవుడు మారుస్తాడు. ఆఖరి మాట, ఎందుకు కన్నీటి ప్రార్థన? ఒక్క నిమిషం చెప్పి, నేను అయ్యగారికి ఇచ్చిన సమయం ఆల్రెడీ దాటిపోయింది. లేదు, చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక అందరూ చూడండి. సారీ, 5వ అధ్యాయం 7వ వచనం చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. శరీరధారి అయిన దినములలో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి తల్లి, ఒక్కసారి మరలా చదువుతాను. శరీరధారిగా ఉన్న దినములలో ఆయన మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి. ఇది ఎవరిని గూర్చి రాయబడి ఉంది? యేసయ్యను గూర్చి రాయబడి ఉంది. యేసయ్య శరీరధారిగా ఉన్న దినాలలో ఎలా ప్రార్థన చేసేవాడట? అమ్మ చెప్పాలరా తల్లి, ఎలా ప్రార్థన చేసేవాడట? అక్కడ రాయబడిన పదం ఏంటో తెలుసా? కన్నీళ్లతో మహారోదన. రోదనతో కూడా కాదంట, రోదనతో కూడా కాదంట. ఎలాంటి రోదన? మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేసేవాడట. దైవజనమా, యేసయ్యను ఒక మాట అడుగు, యేసయ్య కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేయటం నాకు నేర్పయ్యా. నేను ప్రార్థనలో మోకరించానంటే కనీసం ఒక్క చుక్క కన్నీటి బొట్టైనా నీ పాదాల మీద రాల్చాలయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు తడపాలయ్యా. నా కన్నీళ్లతో నీ పాదాలు ముద్దాడాలయ్యా. అలాంటి కన్నీటి ప్రార్థనా జీవితం నాకు దయచేయని ప్రతి క్రైస్తవుడు కన్నీటి ప్రార్థనను వరంగా దేవుని దగ్గర పొందుకొందురుగాక. యేసు ప్రభు వారిని గురించి ఇక్కడ భక్తుడు అంటాడు, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కన్నీళ్లతో మహారోదనలతో మరణము నుండి తన్ను తప్పించువానికి యాచనలు ప్రార్థనలు చేసినట్లుగా లేఖనాల్లో చూస్తా ఉన్నాం. ఎందుకు ప్రార్థన చేశాడంటే మరణములో నుండి తప్పించబడాలని. అంటే ఒక మనిషిని మరణములో నుండి తప్పించే శక్తి చెప్పండి దేనిలో ఉంది? ఇక్కడ మరణం అంటే 2 మరణాలు చెప్తాను. ఒకటి పాపానికి వచ్చే జీతం, మరణం అంటే పాపానికి గుర్తు. ఒక మనిషి తన బ్రతుకులో పాపం చేయకుండా
పాపములో పడిపోకుండా పాపంలో నుండి ఒక వ్యక్తిని తప్పించేది కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. రెండవ మరణం ఉంది, నరకపు మరణం. నరకపు మరణాన్ని ఒక వ్యక్తి, నరకపు మరణంలో పడకుండా, నరకాగ్నికి ఒక వ్యక్తి అప్పగించబడకుండా నరకములో నుండి ఒక వ్యక్తిని తప్పించేది ఏదంటే కన్నీటి ప్రార్థన. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకటి, పాపంలో నువ్వు పడకుండా, అపరాధంలో పడకుండా, పాపం వలన వచ్చే మరణమనే జీతంలో నువ్వు పడకుండా, ఒక వ్యక్తిని పాపంలో పడకుండా కాపాడేది ఏదంటే ప్రార్థన. జాన్ బనియన్ అనే ఒక గొప్ప సేవకుడు ఎప్పుడు ఒక మాట అంటాడు, ప్రార్థన పాపము చేయనివ్వదు, ప్రార్థన పాపము అంటే ప్రార్థనలో నువ్వు మోకరించినప్పుడెల్లా, దైవజనమ, ప్రార్థనలో నువ్వు మోకరించినప్పుడెల్లా మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? దైవజనులు రాజశేఖర్ అయ్య గారు ప్రార్థనకు ఒక అద్భుతమైన డెఫినేషన్ చెప్తారు. నిజంగా ఆ మాట మన గుండెల్లో రాసుకుంటే చాలా మంచిది. ప్రార్థన గురించి రాజశేఖర్ అయ్య గారు చెప్పే మాట ఏంటంటే, ప్రార్థన అంటే మనలో ఉన్న పాపం దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతను మనం పొందుకోవటమే నిజమైన ప్రార్థన అంటాడు. అర్థమైందా ఈ మాట? మనలో ఉన్న పాపాన్ని దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతను మనం సంపాదించుకోవటమే నిజమైన ప్రార్థన అని దైవజనుడు అంటాడు. అంటే ప్రార్థనలో మోకరించిన ప్రతిసారి మనం ఏమనాలో తెలుసా? నీలో ఉన్న పాపం దేవునికి ఇవ్వాలి. వాక్యానికి భిన్నమైన గుణగణాలు ఏవి నీలో ఉన్నాయో అవి దేవునికి ఇవ్వాలి. దేవునికి దుఃఖాన్ని తెప్పించే సంగతులు ఏవున్నాయో అవి దేవునికి ఇచ్చి దేవునిలో ఉన్న పరిశుద్ధతను సంపాదించుకోవటమే నిజమైన ప్రార్థన. చాలాసార్లు మన ప్రార్థనలో మోకరించామంటే, మోకరించిన వెంటనే మన నోటికొచ్చేది ఏంటో తెలుసా? ప్రభా, నా కొడుకును ఆశీర్వదించు, నా మనవణ్ణి ఆశీర్వదించు, నా మనవరాలను ఆశీర్వదించు, మా తాతను ఆశీర్వదించు, మా బతికున్న తాతను ఆశీర్వదించు, మా సచిన్ తాతని, మా అత్తని అత్త కొరకు ప్రార్థన చేయలేండి, అత్తని లేపేయమని ప్రార్థన చేస్తారు, అది వేరు. సరే, మా కూతురుని ఆశీర్వదించు, దించు 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 దించు, అది దిగి సావతం. ఎందుకు? ఎప్పుడు ప్రార్థనలో మోకరించిన భూ సంబంధమైన వాటిని అడుగుతాం, ఎప్పుడు ప్రార్థన చేసిన లౌకిక సంబంధమైన వాటిని అడుగుతాం, ఎప్పుడు ప్రార్థన చేసిన తుప్పు పట్టిపోయే వెండి బంగార ధనధాన్యాదులు ఆరోగ్యం కోసమే అడుగుతాం. వాటన్నిటికి మించి ఆత్మీయత కొరకు దేవుని సన్నిధిలో ప్రతి క్రైస్తవుడు పెనుగులాడేవాడై ఉండాలి. యేసయ్యా, నీ పరిశుద్ధత నాకు దయచేయి. యేసయ్యా, నీలాంటి సాత్వికు నాకు దయచేయి. యేసయ్యా, నీలాంటి దీన మనస్కుడిగా నన్ను చేయి. యేసయ్యా, నీలాంటి శాంతమూర్తిగా నన్ను చేయి. యేసయ్యా, నీలాంటి ప్రేమతో కూడుకున్న హృదయముగా నా హృదయాన్ని చేయి. మెట్టుకు ఈ భూమి మీద నిన్ను పోలి నేను బ్రతకాలయ్యా, నీ వంటి వాడిగా నేను మారాలయ్యా, నీ సారూప్యంలోకి నేను ఎదగాలయ్యా అని యేసుక్రీస్తు సారూప్యం నీలో నాలో ఎదిగేటట్లుగా ఆ సారూప్యం కొరకు ప్రసవేదన పడుతూ ప్రార్థన చేయుదుంగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంచెం హుషారుగా చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. ఇంకొకసారి ఆమేన్. ఒక మాట అడుగుతా, మనుషులుగా మన కోపం ఉంటుందా ఉండదా? గయ్యాలితనం ఉంటుందా ఉండదా? ఒక మాట, గయ్యాలితనం మగవాళ్ళు ఎక్కువ ఉంటుందా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటుందా? సూపర్, ఆడవాళ్ళే చెప్పారు. అమ్మా, మీరు యథార్థవంతులు తల్లి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. అబ్బా అయ్యగారు, మీ ఉండేవాళ్ళు చాలా యథార్థవంతులు అయ్యగారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గయ్యాలితనం ఉన్న భార్య భర్తకు ముళ్ళు లాంటిదా కాదా? అమ్మ వినండి, రోగిష్టి భార్యనైనా తట్టుకోగలుగుతాం, అందం లేని భార్యనైనా తట్టుకోగలుగుతాం, ముక్కు మొహం లేని భార్యతోనైనా భర్త కాపురం చేయగలడు. చెప్పండి అమ్మా,
గయ్యాలి భార్యను తట్టుకోవటం సొలొమోను వల్లే కాలేదమ్మా. సొలొమోను ఒకసారి ఏమంటాడో తెలుసా? గయ్యాలితో కాపురం ఉండుట కంటే మిద్దె ఎప్పుడో దాటాడమ్మా. అది గయ్యాలితో కాపురం ఉండుట కంటే అరణ్యంలో నివసించడం మేలు అంటాడు. ఎక్కడ నివసించడం మేలు అంటాడు? పెద్దగమ్మా, ఎక్కడ నివసించడం మేలు అంటాడు? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, అరణ్యంలో ఏముంటాయి? అరణ్యంలో ఏముంటాయి? ఏ జంతువులమ్మా? మన కుక్కలు నక్కలు ఉంటాయా? పులులు, క్రూర మృగాలు, సింహాలు, ఎలుకబంట్లు. ఇప్పుడు అరణ్యంలో క్రూర మృగాలు ఉన్నాయా లేవా? ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో గయ్యాలి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక మాట అమ్మా, గయ్యాలి భార్య ప్రమాదకరమైందా, సింహం ప్రమాదకరమైందా? నాకు అదే అర్థం కాల. నాకు అర్థం కాక సొలొమోను గారిని ఒకరోజు ఇదే అడిగా, అదేంటయ్యా, గయ్యాలి భార్య కంటే సింహం చాలా క్రూరమైంది కదా, గయ్యాలి భార్యతో కాపురం ఉండటం కంటే ఆ సింహంతో బ్రతకటం మేలు అంటావేంటని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒరే అబ్బాయి, ఏమి లేదురా, సింహం నోట్లో పడ్డావు అనుకో, ఒక దెబ్బతో పంజాతో కొట్టి ఒక దెబ్బతో చంపేస్తుంది, నిమిషంలో ప్రాణం పోద్ది. గయ్యాలి భార్య చేతిలో పడితే ఒక నిమిషంలో తప్పదురా అబ్బాయి, జీవితాంతం సంపుకు తింటూ ఉంటుంది. ప్రభు రాకడన్నా జరగాలి, ఈడి ప్రాణం పోకన్నా జరగాల. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది రక్షించబడిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తండి. రక్షించబడిన వాళ్ళు ఆదివారం చర్చికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. నాలో కోపమే లేదయ్యా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు అక్కడ చేతులు ఎత్తింది? ఎవరో చేతులు ఎత్తారు కదా. నాకు అసలు కోపమే లేదయ్యా. అమ్మమ్మమ్మ, నేను గయ్యాలి దాన్ని కాదే కాదయ్యా, యేసు ప్రభుకు స్వయాన చెల్లెల్నే, అంత శాంతమూర్తిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒక్కసేయి. మరి దేని కొరకు ప్రార్థన చేయాలి? తలనొప్పి తగ్గించమనే చెయ్యాలి, వద్దంట్లా. కడుపు నొప్పి తగ్గించమనే చెయ్యాలి, వద్దంట్లా. ఆశీర్వదించయ్యాను చెయ్యాలి, వద్దంట్లా. వాటన్నిటికి మించి ప్రతి క్రైస్తవుడు రూపాంతరపు అనుభవాల కొరకు దేవుని దగ్గర ప్రసవేదన పడాలి. యేసయ్యా, నీలాంటి వాడిగా నేను మారాలయ్యా, నీ పోలికలోకి నేను రావాలయ్యా, నీలాంటి ఓర్పు, నీలాంటి సాత్వికం, నీలాంటి దీన మనసు, నీలాంటి పవిత్రత ఈ భూమి మీద నిన్ను పోలి నేను బ్రతకాలయ్యా అని యేసయ్యలాగా కన్నీళ్లతో మహారోదనలతో ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థనే యేసుక్రీస్తు సారూప్యం మనలో కలిగేటట్లుగా కృప చూపించును గాక. చెప్దాం గట్టిగా ఆమేన్. అయితే ఒక మాట, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలో ఒక చోట రాసి ఉంటుందమ్మా. పెనిమిటిని కోల్పోయిన యవ్వన కాలమందు పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లుగా నా సన్నిధిలో అంగలారుస్తూ నువ్వు ప్రార్థన చేయి అంటాడు. ఒక అమ్మాయి నిండు యవ్వన కాలం, 20-25 సంవత్సరాల వయస్సు, అప్పుడే పెళ్ళి, భర్తతో ఒక నెల కాపురం చేసింది. భర్త ఏదో పని నిమిత్తం బయటికి వెళ్ళాడు. సడన్గా ఎవరో ఒక వార్త తీసుకొచ్చారు, అమ్మా నీ భర్త పలానా చోట యాక్సిడెంట్లో చనిపోయాడమ్మా. యవ్వన కాలంలో ఉన్న భార్య భర్త మరణ వార్త విని బట్టలు చింపుకొని నేల మీద డొడ్లాడుతూ పిచ్చి ఇచ్చినట్లుగా ఏడుస్తుంది. నేను బ్రతకాలా చావాలా? ఎవరి కొరకు నేను బ్రతకాలి? సారీ, గుండె లవిసేలాగా రోధిస్తుంది. దేవుడు ఏమంటాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా యవ్వన కాలం మందు పెనిమిటిని కోల్పోయిన యవ్వనురాలు అంగలార్చినట్లుగా
ఆయన సన్నిధిలో అంగలారుస్తూ ప్రార్థించే ఆ ప్రసవ వేదనతో కూడుకున్న ప్రార్థన మన ఒక్కొక్కరి తలల మీద దేవుడు కుమ్మరించును గాక.